హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ పర్టికులర్ వీడియో అనేది మీ అందరికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. లాస్ట్ 2 ఇయర్స్‌గా మనం లాంచ్ చేస్తున్న ఏపీ ఈసెట్ ఎంపీసీ టెస్ట్ సిరీస్ అనేది ఈ ఇయర్ కూడా లాంచ్ చేయడం జరిగింది. హియర్ ద వీడియో గోస్. సో ఏపీ ఈసెట్ ఎంపీసీ టెస్ట్ సిరీస్ 2025 అయితే ఇప్పుడు లాంచ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క కోర్స్ స్ట్రక్చర్ ఏంటి? ఇందులో ఏముంటాయి? బెనిఫిట్స్ ఏముంటాయి? అడిషనల్ బెనిఫిట్స్ ఏముంటాయి? కోర్స్ ఫీ ఎంత? ఎలా యాక్సెస్ చేయాలి? కంప్లీట్‌గా చిన్న వీడియోలో నేనైతే మీకు చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఇంకా ఈసెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ప్లీజ్ బిగిన్ ఫ్రమ్ నౌ. ఎందుకంటే ఇంకా మనకి లెస్ టైం మాత్రమే ఉన్నది కాబట్టి. ఓకే. ఇది మనం కండక్ట్ చేయబోతున్నాం. ఏపీ ఈసెట్ ఎంపీసీ టెస్ట్ సిరీస్ అనేది నేను కండక్ట్ చేయబోతున్నాను. ఓకే. అసలు టెస్ట్ సిరీస్ అంటే ఏంటి? సో మీ దగ్గర టైం ఉంటేనే వినండి. లేకపోతే తర్వాతైనా వినొచ్చు మీరు. డోంట్ నీడ్ టు listen at right moment if you have any other works. Okay, you can do any other works and commit later. Okay. సో ఇప్పుడు చూస్తే టెస్ట్ సిరీస్ అనేది ఏంటి అంటే ఇది స్టూడెంట్స్ కి ఎవరైతే ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లైక్ ఈసెట్ ఎగ్జామినేషన్ రాస్తున్నారో వాళ్ళకి చాలా 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 హెల్ప్ఫుల్ అవుతుంది. వై? బికాస్ మీకు ఏంటి అంటే టెస్ట్ సిరీస్ అనేది మనం ఇచ్చే ఈ టెస్ట్ సిరీస్ లో కంప్లీట్ గా సబ్జెక్ట్ వైజ్ మ్యాథ్స్ కి రిలేటెడ్ గా టెస్ట్లు, మ్యాథ్స్ లో చాప్టర్ వైజ్ టెస్ట్లు అండ్ ఫిజిక్స్ రిలేటెడ్ టెస్ట్లు, ఫిజిక్స్ లో ఫిజిక్స్ చాప్టర్ వైజ్ టెస్ట్ అండ్ కెమిస్ట్రీ, ఈ 3 ఎంపీసీ రిలేటెడ్ గా ఉంటాయి. అండ్ అలానే 3 కలిపి ఎంపీసీ గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. సో ఇది మనం వెబ్సైట్ లో కండక్ట్ చేయబోతున్నాం. ఎందులో అంటే నితిన్ కొల్లూరు గ్రాఫియన్ వెబ్సైట్ లో కండక్ట్ చేయబోతున్నాం. ఇది ఎలా ఉంటుందంటే మీకు డైరెక్ట్ గా మీరు ఏపీ ఈసెట్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఎలా అయితే ఇంటర్ఫేస్ ఉంటుందో, ఎందులో అయితే మీరు ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా రాస్తారో అలానే ఇంటర్ఫేస్ ఉంటుంది. సో దట్ మీకు ఆ ఈసెట్ ఎగ్జామ్ రాయడానికి ఎటువంటి భయం ఉండదు. ఎందుకంటే మీరు మల్టిపుల్ టెస్ట్లు, మన దగ్గర చాలా టెస్ట్లు ఉంటాయి, అవన్నీ కూడా చెప్తాము. ఆ టెస్ట్లన్నీ రాస్తారు, అలవాటు అవుతారు, టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది, కాంపిటేటివ్ స్పిరిట్ అనేది వస్తుంది. ఎందుకంటే మీరు టెస్టులు రాసి మీ అనలిటిక్స్ చూసుకుంటారు. మీకు ఒక 25 మార్క్స్ కి టెస్ట్ పెడితే మీకు 20 మార్క్స్ వచ్చాయి అనుకోండి. మీ స్కోర్ ఎంత వచ్చింది, టాపర్ స్కోర్ ఎంత వచ్చింది, మీకన్నా తక్కువ వాడి స్కోర్ ఎంత వచ్చింది, అండ్ ఆ పర్టికులర్ టెస్ట్ ని ఒక 50 మంది రాశారనుకోండి, ఆ 50 మందిలో మీ ర్యాంక్ ఎంత, మీ స్కోర్ ఎంత, ఇవన్నీ కనిపిస్తాయి. కాబట్టి ఒక కాంపిటేటివ్ స్పిరిట్, నెక్స్ట్ టైం మీరు ఫస్ట్ రావడానికి ట్రై చేస్తారు, సో చదవడానికి ట్రై చేస్తారు. టెస్ట్ సిరీస్ అనేది మేము ఏంటంటే సింపుల్ గా ప్రతి సబ్జెక్ట్ మీద ప్రతి చాప్టర్ రిలేటెడ్ గా టెస్ట్లు పెడతాం. మీరు అటెంప్ట్ చేయాలి, ఇచ్చిన గివెన్ డేట్స్ లోని అటెంప్ట్ చేసి నెక్స్ట్ డేనే మీకు రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది. అలాగే 30+ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తాం. ఇవన్నీ చేయడం వల్ల ఒకటి, మీరు ప్రిపరేషన్ అనేది చేస్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఎల్లుండి మీకు మ్యాథ్స్ లోని మ్యాట్రిసెస్ ఎగ్జామ్ ఉంది అంటే మీరు ఈ 2 డేస్ చక్కగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేస్తారు. అదే గనక నేను ఎగ్జామ్ లేదు అన్నాను అంటే మీరు ఏం ప్రిపేర్ అవ్వరు. చాలా మంది ప్రిపేర్ అవ్వడానికి వెనకడుగు వేస్తున్నారు కదా. సో అలాంటిది ఈ టెస్ట్ సిరీస్ అనేది హెల్ప్ చేస్తుంది. కంప్లీట్ మోటివేషన్ ఉంటుంది, మీరు ప్రిపేర్ అవ్వాలనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రిపేర్ అవుతుంది. ఇవన్నీ కూడా బాగుంటాయి టెస్ట్ సిరీస్ లో. టెస్ట్ సిరీస్ ఇస్ నాట్ లైక్ కోచింగ్ కాదు. మ్యాథ్స్ వీడియోస్ పెట్టి ఆ వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ అలా కాదు. టెస్టులు రాయాలి మీరు. ఆ టెస్టులు రాయడం వల్ల మోర్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది మీకు జరుగుతుంది. బిట్స్ అనేవి మోర్ నెంబర్ ఆఫ్ బిట్స్ మీకు తెలుస్తాయి. ఓహో ఇలా అడుగుతాడా, ఇలా అడిగితే నేను అటెంప్ట్ చేయగలుగుతానా అనేది. సో దట్ ఈస్ కంప్లీట్లీ టెస్ట్ సిరీస్ అబౌట్. అర్థమైందా? ఇది కోచింగ్ కాదు. మళ్ళీ చెప్తున్నాను. టెస్ట్ సిరీస్ హైలైట్స్ ఏంటి అంటే మీకు టోటల్ గా 32 టెస్ట్స్ ఉంటాయి, 27 యూనిట్ వైజ్ టెస్ట్లు, 3 సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు, 2 ఎంపీసీ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తే ఇదిగోండి, విచ్ ఇంక్లూడ్స్ ఆన్లైన్ టెస్ట్ 27 టెస్ట్లు యూనిట్ వైజ్. అంటే మ్యాథ్స్ లో మ్యాట్రిసెస్, పార్షియల్ ఫ్రాక్షన్స్, ట్రిగ్నోమెట్రీ, డిఫరెన్షియేషన్, అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, సర్కిల్స్, అవన్నీ కూడా యూనిట్ వైజ్ గా మీకు టెస్ట్లు ఉంటాయి. ఓకే. దాని రిలేటెడ్ షెడ్యూల్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి నేను ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అండ్ అలానే ఎంపీసీ గ్రాండ్ టెస్ట్ అంటే టోటల్ గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద 100 మార్కులకి 100 బిట్లు టెస్ట్ ఉంటుంది. అలానే సబ్జెక్ట్ వైజ్ క్విజెస్ ఉంటాయి, అది నేను లేటర్ చెప్తాను. ఇది అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్ అంటే మ్యాథ్స్ చాప్టర్ వైజ్ టెస్ట్లు అయిపోయిన తర్వాత మొత్తం 50 మార్కులకి కలిపి ఒక టెస్ట్ ఉంటుంది. ఫిజిక్స్ కూడా 25 మార్కులు కలిపి ఒక టెస్ట్ ఉంటుంది. కెమిస్ట్రీ కూడా కంప్లీట్ సిలబస్ మీద ఒక టెస్ట్ ఉంటుంది. చాప్టర్ వైజ్ టెస్ట్లు, కంప్లీట్ సిలబస్ మీద టెస్ట్లు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంప్లీట్ సిలబస్ మీద 2 టెస్ట్లు, అలా మొత్తం 32 టెస్ట్లు అయితే ఇంక్లూడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ టెస్ట్ సిరీస్ లోని వి కవర్ మోర్ దెన్ 500 క్వశ్చన్స్. ఓకే. ఇలా టెస్ట్లు, క్విజెస్ అన్నిటిలోని మోర్ దెన్ 500 క్వశ్చన్స్ అయితే మీకు కవర్ అవుతాయి. ఈ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు ఏదో టాప్ ర్యాంకర్ అయిపోతారని నేను చెప్పను కానీ, బట్ డెఫినెట్లీ యూ కెన్ బి అ బెటర్ ఇన్ మోర్ దెన్ మెనీ. ఓకే. ఖచ్చితంగా బెటర్ పొజిషన్ లో అయితే ఉంటారు. మంచి కాలేజ్ లో సీట్ అనేది గ్రాప్ చేయొచ్చు విత్ లెస్ ఫీ అండ్ మోర్ అడిషనల్ బెనిఫిట్స్ కూడా చెప్తాను. వాటితోని మీరు చాలా మంచిగా గ్రాప్ చేయొచ్చు మంచి కాలేజెస్ లో. ఓకే.
నెక్స్ట్ వచ్చేసినప్పటికి అడిషనల్ బెనిఫిట్స్ ఏంటంటే మ్యాథ్స్ హ్యాండ్ రిటన్ నోట్స్ ఇస్తాను. హ్యాండ్ రిటన్ నేను రాసిన నోట్స్ ఉంటాయి సమ్ యూనిట్స్ కి, అండ్ కొన్ని పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ కెమిస్ట్రీ హ్యాండ్ రిటన్ నోట్స్ ఆల్ యూనిట్స్ కి 1-2 యూనిట్స్ మిస్ అవ్వచ్చు, బట్ ఆల్మోస్ట్ నేను ట్రై చేస్తాను అన్ని యూనిట్స్ కి హ్యాండ్ రిటన్ నోట్స్ ఇవ్వడానికి. మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ రిలేటెడ్ ఫార్ములా షీట్స్ ఇస్తాను. అండ్ సబ్జెక్ట్ వైజ్ క్విజ్లు ఉంటాయి. ఇవి హ్యాండ్ రిటన్ నోట్స్. ఫిజిక్స్ కి నోట్స్ ఏముండదు. మ్యాథ్స్ కి, కెమిస్ట్రీకి నాకు దొరికినంత, నా దగ్గర ఉన్నంత వరకు ఓకే. అది నేను రాసిందే, ఎవడో రాసింది కాదు. నేను రాసింది అండ్ సమ్ రిలేటెడ్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. వాటికి కూడా నేనైతే మీకు ఇస్తాను. అది ఎలా యాక్సెస్ చేయాలి అవన్నీ కూడా మనం మాట్లాడుకోవచ్చు తర్వాత. ఓకే, మీరు వన్స్ జాయిన్ అయిపోతే అవి ఎలా అనేది నేను చెప్తా. సో మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఫార్ములా షీట్స్ అయిపోయి సబ్జెక్ట్ వైజ్ క్విజ్లు, టెస్ట్లు పక్కన పెడితే క్విజ్లు కూడా ఉంటాయి. మ్యాథ్స్ మీద 2 క్విజ్లు, కెమిస్ట్రీ మీద 2 క్విజ్లు, ఫిజిక్స్ మీద 2 క్విజ్లు. దీని యొక్క ఎప్పుడు ఉంటాయి ఈ క్విజ్లు అనేది నేను షెడ్యూల్ అనేది ఇస్తాను అన్నాను కదా. ప్రతి డీటెయిల్డ్ షెడ్యూల్ 32 టెస్టులు విత్ డేట్స్ అన్ని షెడ్యూల్ వేయడం జరిగింది. నీట్ గా ప్రతిదీ కూడా షెడ్యూల్ అరేంజ్ చేసాము. దాని పరంగా మీరు చదువుకుంటూ ఈ 3 మంత్స్ కూడా, నెక్స్ట్ 3 మంత్స్ కూడా కష్టపడితే డెఫినెట్ గా మంచి రిజల్ట్ అయితే మీకు కనిపిస్తుంది. ఓకే, డెఫినెట్లీ ఐ డూ దట్. ఓకే, మీకైతే మంచి మోటివేషన్ కూడా కనిపిస్తుంది. ఇవన్నీ అడిషనల్ బెనిఫిట్స్ ఇంకొకటి యాడ్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ టెస్ట్ సిరీస్ లో. ఏంటి అంటే మీకు ఫెబ్ మార్చ్ టైంలో అని మీకు ఏపీ ఈసెట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. నేను యూట్యూబ్ వీడియో కూడా పెడతాను, అయినప్పటికీ కన్ఫ్యూజ్ అవుతారు. కామెంట్స్ పెడతారు, దానికి రిప్లైస్ ఇస్తాను, అయినా కూడా కన్ఫ్యూజన్ లోనే నాకు కాల్స్ చేస్తారు సపరేట్ గానీ, లేదా మెసేజ్లు చేస్తారు. ఎందుకంటే చాలా పెద్ద మంది ఛానల్, మీ అందరికీ తెలుసు, అందరూ కమెంట్స్ చేస్తారు ఈసెట్ రిలేటెడ్ గా. అండ్ అలానే ఎంతో మందికి డౌట్స్ కి రిప్లై కూడా ఇస్తూ ఉంటాం. ఇంకా స్పెషల్ రిప్లైస్ అనేవి కష్టం కదా. ఎన్ని మెసేజెస్ వస్తాయి, అన్ని ప్లాట్ఫామ్స్ లో చాలా మెసేజెస్ వస్తాయి. ఎవరైతే దీనికి ఎన్రోల్ అవుతారో ఖచ్చితంగా మీరు ఏపీ ఈసెట్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, ఆ ఫిల్లింగ్ చేసేటప్పుడు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా యూ కెన్ అప్రోచ్ మీ. ఓకే, డైరెక్ట్లీ యూ కెన్ అప్రోచ్ మీ. దానికి ఏంటి ప్రాసెస్ అనేది నేను చెప్తాను. పర్టికులర్ టైం స్లాట్స్ కూడా ఇస్తాను నేను. మీకు డౌట్ ఉంటే నాకు ఆ టైం స్లాట్ లో మెసేజ్ చేసేస్తే యూ కెన్ రెక్టిఫై ఇట్. ఓకే, మీకు ఇంకా అర్థం కాకపోతే నేనే కాల్ చేసి చెప్తాను అది. ఓకే, ఇది కూడా నేను హెల్ప్ చేస్తాను ఈ టెస్ట్ సిరీస్ లో. లాస్ట్ టెస్ట్ సిరీస్ లో నేను యాడ్ చేయలేదు ఇది, బట్ ఈ టెస్ట్ సిరీస్ లో ఇది కూడా యాడ్ చేస్తున్నాను నేను. మీరు బయట ఫిల్ చేసుకోవాలనుకుంటే ఇది మీకు డైరెక్ట్ గా ఆన్లైన్ లో మీరు చేసుకోవాలంటే చేసేసుకోవచ్చు. బట్ చాలా మంది తెలియక బయటికి వెళ్ళి చేస్తుంటే 80 to 100 రూపీస్ తీసుకుంటున్నారు. ఆ చార్జెస్ ఏమి ఇక్కడ ఉండవు. ఇంకా కోర్స్ ఫీ వచ్చేసినప్పటికి ఇప్పటి వరకు చెప్పిన నోట్స్ కి, టెస్ట్లకి, క్విజెస్ కి, నా కంప్లీట్ గైడెన్స్ కి, అండ్ ఏపీ ఈసెట్ ఫామ్ ఫిల్లింగ్ డౌట్స్ కి కూడా అది అడిషనల్ బెనిఫిట్. దానికి ఏమి నేను చార్జ్ చేసేస్తున్నాను కాదు కానీ, ఓకే, జస్ట్ 300 రూపీస్. అందులోనే ప్లాట్ఫామ్ మెయింటెనెన్స్ చార్జెస్ పోతాయి, కంటెంట్ డెవలప్మెంట్ కి, అండ్ అలానే ఈ అన్నిటికీ కూడా ఉంటుంది మనకి. ఓకే, కోర్స్ ఫీ అనేది 300. టెస్ట్ సిరీస్ డీటెయిల్స్ వచ్చేసినప్పటికి ఏంటంటే మనకి టెస్ట్ సిరీస్ అనేది 26th డిసెంబర్ స్టార్ట్ అవుతుంది. అండ్ రిజిస్ట్రేషన్స్ లాస్ట్ డేట్ వచ్చేసినప్పటికి 15th డిసెంబర్ 2024. అండ్ టెస్ట్ సిరీస్ టైమింగ్స్ వచ్చేసినప్పటికి డీటెయిల్డ్ షెడ్యూల్ అనేది ఇస్తాను ఎవరైతే జాయిన్ అవుతారో. అండ్ టెస్ట్ రిజల్ట్స్ అనేవి మీరు ఏ రోజు టెస్ట్ డేట్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఫస్ట్ టెస్ట్ అనేది 26th స్టార్ట్ అయితే 27th నైట్ కి ఎండ్ అయిపోద్ది. 27th నైట్ 10 PM కి మీకు ఆ టెస్ట్ రిజల్ట్స్ వచ్చేసి అనాలిసిస్ కూడా వచ్చేస్తుంది. మీరు ఎక్కడ ఉన్నారు, టాపర్ ఎక్కడ ఉన్నాడు, మీ ర్యాంక్ ఎంత, మొత్తం డీటెయిల్స్, మీరు ఎంత టైం తీసుకున్నారు, ఏ క్వశ్చన్ ని ఎంత టైంలో సాల్వ్ చేశారు, ఆ క్వశ్చన్ కి మీ రాంగ్ ఆన్సర్ ఏంటి, కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది. ఓకే, ఈ టెస్ట్ సిరీస్ అంతా కూడా అప్ టు మనకి మే వరకు జరుగుతుంది. 300 కి ఇట్స్ మోర్ దెన్ బెనిఫిట్స్. ఓకే, రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళు నితిన్ కొల్లూరు గ్రాఫీ అని మీరు గూగుల్లో టైప్ చేస్తే మన వెబ్సైట్ వస్తుంది. మీరు అందులో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది డిస్క్రిప్షన్ ఉంది కదా, అందులో హౌ టు రిజిస్టర్ ఫర్ ఏపీ ఈసెట్ టెస్ట్ సిరీస్ 2025 అని చెప్పి ఒక వీడియో పెడతాను. అది క్లిక్ చేసుకొని మీరు ఆ వీడియో చూస్తూ మీరు రిజిస్టర్ అవ్వచ్చు. లేదు, ఆ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను. మీకు రిజిస్ట్రేషన్ చేయడం తెలియకపోతే నేనే రిజిస్ట్రేషన్ చేస్తాను, ఫీ పేమెంట్ చేసేస్తే. ఓకే, టెలిగ్రామ్ ఛానల్ లింక్ లో కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఫర్ టెస్ట్ సిరీస్. ఓకేనా, లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. మీకు మీరుగానే మీరు ఈజీగా తీసుకోవచ్చు. నా ద్వారా మీరు అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ నేను చేసి మీకు ఇవ్వడం అవన్నీ అవసరం. డైరెక్ట్ గా నితిన్ కొల్లూరు గ్రాఫీకి వెళ్ళి మీరు టెస్ట్ సిరీస్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దాని సపరేట్ నితిన్ కొల్లూరు గ్రాఫీ లింక్ ఇస్తాను, వెబ్సైట్ లింక్. అండ్ అలానే ఎలా రిజిస్టర్ అవ్వాలో కూడా దానికి వీడియో పెడతాను, చూడండి. ఎప్పటికీ అర్థం కాకపోతే అప్పుడు నాకు టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయొచ్చు. ఓకే, 26 నుంచి స్టార్ట్ అయిపోతుంది. అప్ టు మే వరకు కూడా మీకు టెస్టులు జరుగుతూ ఉంటాయి. 32 టెస్టులు, 6 క్విజెస్ ఉంటాయి. మధ్యలో గైడెన్స్ కూడా నా దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. ఓకే, మీరు చూసుకుంటే లాస్ట్ ఇయర్స్ లో మీరు పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆల్రెడీ చెప్పాను కదా. టోటల్ గా మీకు లాస్ట్ 2 years బ్యాక్స్ ఇవన్నీ అనాలిసిస్. ఇవి ఆ పర్టికులర్ టెస్ట్ అనేది 167 మెంబర్స్ అటెంప్ట్ చేస్తే, కొన్ని చూసారు ఇక్కడ కనిపిస్తుందా, 167 మెంబర్స్ అటెంప్ట్ చేస్తే ఆ పర్టికులర్ స్టూడెంట్ యొక్క ర్యాంక్ 74. 25 మార్క్స్ కి 11 మార్క్స్ వచ్చాయి. టైం ఎంత టేకెన్, 4 minutes టైం తీసుకున్నాడు. కరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని, 11 క్వశ్చన్స్. ఇన్కరెక్ట్ ఎన్ని, 14. స్కిప్డ్ ఎన్ని, 0. ఓకే, అండ్ తర్వాత లీడర్ బోర్డు ఉంటుంది. ఇదిగోండి, ఇది లీడర్ బోర్డు. టాప్ 10 స్టూడెంట్స్ లీడర్ బోర్డు లో డిస్ప్లే అవుతారు. అండ్ అలానే మీరు
ఇక్కడ చూస్తే గోల్ వైజ్ అనాలిసిస్, కరోజన్ లో ఎన్ని కరెక్ట్ పెట్టారు, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో ఎన్ని పెట్టారు, ఆ పర్టికులర్ క్వశ్చన్ ఎలాంటిది, కరెక్ట్ ఆన్సర్ ఏంటి, అన్ని కూడా మీకు డిస్ప్లే అయిపోతాయి. ఓకే, ఆ తర్వాత టెస్ట్ సిరీస్ బెనిఫిట్స్ ఏంటంటే ఎగ్జామ్ తో ఫెమిలియారిటీ వస్తుంది, ఆల్రెడీ నేను చెప్పినట్టుగాని. తర్వాత మనం మాట్లాడుకుంటే ఫస్ట్ మీరు మరి టెలిగ్రామ్ మీకు ఒక లింక్ ఇవ్వాలి కదా ఇప్పుడు నాతో డిస్కస్ చేయడానికి. అంటే డిస్కస్ చేయడానికి అంటే స్కెడ్యూల్ చెప్పడానికి, ఈ టెస్ట్ అనేది ఈ టైంలో ఉన్నది అనడానికి, లేదా ఈ టెస్ట్ అనేది ఈ పర్టికులర్ టైంలో ఉన్నది అనడానికి నేను టైం చెప్తాను. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, మీరు పెట్టే టైం 2 days ఉంటుంది, ప్రతి టెస్ట్ 2 days అవైలబుల్ లో ఉంటుంది. ఒకవేళ ఆ టెస్ట్ మీరు రాయిపోతే ఆ పర్టికులర్ టైంలోని మీరు ఏం చేయొచ్చు అంటే ఏం వరీ కావక్కర్లేదు. ఎవ్రీ సండే కూడా ఆ వీక్ లో మేము ఎన్ని టెస్టులు పెట్టామో ఆ టెస్ట్లు అనేవి మీకు ఎవ్రీ సండే కూడా మళ్ళీ రీటెస్ట్ ఉంటుంది. ఒకవేళ నేను పెట్టిన డేట్స్ లో మీరు మిస్ అయితే సండే పూట రీటెస్ట్ రాసుకోవచ్చు. అన్ని బెనిఫిట్స్ కూడా ఇస్తున్నాను నేను, అన్ని చేయడానికి మీకు అవైలబుల్ గా ఫీజిబుల్ గా ఉండేటట్టుగానే. టెస్ట్ సిరీస్ స్కెడ్యూల్ ఉంటుంది, డైలీ టెస్ట్లు ఉండవు, 3 days ఒకసారి 4 days ఒకసారి, డిపెండింగ్ అపాన్ ది సబ్జెక్ట్ వెయిటేజ్, చాప్టర్ వెయిటేజ్ మీకు టెస్ట్లు ఉంటాయి. వారానికి 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, అకార్డింగ్ టు ది సబ్జెక్ట్ చాప్టర్ వెయిటేజ్ ఉండొచ్చు. ఓకే, ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది నేను ఇస్తాను, ఎందుకంటే స్కెడ్యూల్ చెప్పడానికి, ఈ టైంలో ఈ టెస్ట్ ఉంటుందని చెప్పడానికి, లేదా రిజల్ట్స్ డిక్లేర్ అయ్యాయని చెప్పడానికి, ప్రతి ఒక్కటి కూడా మీకు తెలియాలి కదా. మరి తెలియాలంటే నేను మీతో కాంటాక్ట్ అవ్వాలంటే ఎలాగ కామన్ కాంటాక్ట్ అనేది టెలిగ్రామ్ ఛానల్. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఎలా వస్తుందంటే మీరు కోర్స్ పర్చేస్ చేసిన తర్వాత మీకు మెయిల్ కి టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది వచ్చేస్తుంది. అందుకే చెప్పాను కదా, నితిన్ కొల్లేరుగ్రఫీ వెబ్సైట్ లో ఎవరైతే కోర్స్ పర్చేస్ చేస్తారో వాళ్ళు యాక్సెస్ రిజిస్టర్ ఎలా అవ్వాలనేది వీడియో పెట్టాను అన్నాను కదా, ఆ వీడియోలో పెట్టి నేను లాస్ట్ లో చెప్తాను. టెలిగ్రామ్ ఛానల్ అనేది మీరు కోర్స్ పర్చేస్ చేసిన తర్వాత మీ మెయిల్ కి డైరెక్ట్ గా లింక్ వస్తుంది. ఇంకా డైరెక్ట్ గా మీరు లింక్ లో జాయిన్ అయిపోతే మీకు అన్ని డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. లైక్ అంటే అక్కడి నుంచి మీరు ప్రతి ఒక్క స్కెడ్యూల్స్ ని పొందొచ్చు. ఓకే, దిస్ ఈస్ కంప్లీట్ టెస్ట్ సిరీస్. టైం మేనేజ్మెంట్ స్కిల్స్ పెరుగుతాయి. మీ వీక్నెస్ ఏంటి, మీరు ఎందుకు ఎక్కడ మీరు లోపం ఉన్నారు. ఫర్ సపోజ్ నేను 2 రోజుల్లో ఒక రోజు కరోజన్, ఇంకో రోజు ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ టెస్ట్ పెట్టాను. ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీలో 15 కి 15 వచ్చాయి, బట్ కరోజన్ లో 15 కి 10 వచ్చాయి. అంటే మీరు వీక్ గా ఉన్నారని మీకు అర్థమవుతుంది. అండ్ ఎగ్జామ్ ఫెమిలియారిటీ, సో మీరు ఆ టెస్ట్ సిరీస్ కి అలవాటు అయితే ఈసెట్ లైవ్ ఎగ్జామ్ కి కూడా అలవాటు అయినట్టే. టైం మేనేజ్మెంట్ స్కిల్, ఎంత టైంలో ఏ క్వశ్చన్ ని ఎలా సాల్వ్ చేయగలుగుతున్నారు అనేది తెలుస్తుంది. పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్, ఆల్రెడీ స్టాటిస్టిక్స్ తెలుసుకోవచ్చు అని చెప్పాను. మీరు ఎక్కడ ఉన్నారు, మీ మార్క్స్ ఎంత, మీరు ఇంకా ఎంత ఇంప్రూవ్ అవ్వాలని తెలుస్తుంది. కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఓకే, రివిజన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది టెస్ట్ సిరీస్ అనేది, ఆ క్వశ్చన్స్ అన్ని చూసుకుంటూ. టెస్ట్ సిరీస్ ఎందుకు పేడు ఫ్రీగా పెట్టొచ్చు కదా అంటే ఖచ్చితంగా పెట్టలేము, ఎందుకంటే కంటెంట్ డెవలప్మెంట్ కి చాలా టైం పడుతుంది, స్కెడ్యూల్ చేయడానికి కానీ ప్రతి ఒక్కటి. అండ్ ప్లాట్ఫామ్ మెయింటెనెన్స్ ఉంటుంది, అడిషనల్ చార్జెస్ ఉంటాయి వాటికి. అందుకనే నేను ఈ టెస్ట్ సిరీస్ అన్ని పేడ్ చేసి ఎన్ని బెనిఫిట్స్ మీకు ఇస్తున్నాను. నెగిటివ్ గా తీసుకున్న వాళ్ళు యూ కెన్ టేక్ ఇట్ అప్ టు యువర్ మైండ్, బట్ పాజిటివ్ గా తీసుకున్న వాళ్ళు యూ కెన్ జాయిన్ టు ది టెస్ట్ సిరీస్ అండ్ వెల్కమ్ టు మై కమ్యూనిటీ ఆఫ్ టెస్ట్ సిరీస్. చాలా క్లియర్ గా ప్రతిదీ నేను గైడ్ చేస్తూ ఉంటాను త్రూ టెలిగ్రామ్ ఛానల్. ఓకే, చాలా మందికి ఇది హెల్ప్ఫుల్ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.